ఉంది. 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఇంకా తర్వాత 7వ వచనం 8వ వచనంలో ఏమని ఉందంటే మనం మన సొంత పురుషులకు లోబడే వరకు మనం ఉండాలండి. తర్వాత ఒకరినొకళ్ళు మంచిగా అర్థం చేసుకుని మనం ఎప్పుడు కూడా వాళ్ళ పట్ల మనం మంచి స్వభావాన్ని కలిగి ఉండే వరకు మనం ఉండాలండి. తగ్గింపు స్వభావాన్ని వినయ మనసుకులే ఉండాలంట. తర్వాత మనం ఆశీర్వదింపబడ్డానికి మనం పిలువబడ్డాం. అంతేగాని ఒకళ్ళు ప్రతి దోషణ చేయకూడదంట. దోషణకు ప్రతి దోషణ మనం చేసుకునే వారికి ఉండకూడదు. ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఐకమత్యంతోనూ ప్రేమతోనూ కలిగి ఉండే వారికి మనం ఉండాలండి. అప్పుడు మనం తర్వాత యథావిధంగా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మన కుటుంబంలో మనం వినయాన్ని విధేయతను ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమను అనురాగాన్ని కలిగి ఉన్న ఆ యొక్క మెంటాలిటీ ఎప్పుడైతే మనకు క్రియేట్ అవుతుందో మనం బయటకు వెళ్ళిన తర్వాత సమాజంలో కూడా మనం ఆ విధమైన పేరును మనం సంపాదించుకోగల శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. అప్పుడు మనం నిజమైన క్రైస్తవ బిడ్డలుగా అందరికీ మనం దేవుని యొక్క ప్రేమను మనం వాళ్ళకి తెలియజేసేలాగా మనం ఉంటాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆశీర్వాదానికి మీరు కారకులుగా పిలువబడ్డారు, అంతే తప్ప మీరు శాపవచనాలు కూడా మీ నోట వెంబడి రాకూడదని చెప్తున్నాడు. అందుకే నా ప్రియమైన సోదరులారా, పరిశుద్ధ స్త్రీలని తండ్రి అయిన దేవుడు యొక్క శారాకి ఎస్తేర్కి వీళ్ళందరికీ ఏ విధంగా అయితే ఆ యొక్క మంచి పేరు పెట్టారో అలాంటి మంచి పేరును మనం కూడా కలిగి ఉండేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.